అయితే మనం ఎప్పుడైనా సరే రీజనింగ్ నేర్చుకునేటప్పుడు ఏబిసిడీలు జెడ్ వరకు ప్లస్ వాటి నెంబర్స్ ఆర్డర్లో 26 వరకు ప్లస్ రివర్స్ ఆర్డర్లో అడిగిన అంటే రివర్స్ ఆర్డర్లో కూడా గుర్తుండాలి ప్లస్ సడన్గా కూడా మనం రిమెంబర్ చేసుకునేటట్టు ఉండాలి. ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడింగ్ లాంగ్వేజ్ certain is coded as 9364281 and uncertain is coded as 936428117. What is the code for you in that language అని ఉంది కదా. అయితే సర్టెన్ అన్సర్టెన్ చూసుకున్నట్టయితే సర్టెన్ కోడ్ ప్లస్ అన్సర్టెన్లో సర్టెన్ కోడ్ రెండు సేమ్ ఉంటాయి. ఇవి రెండు పక్కకు పెడితే యూఎన్ కోడ్ ఫైండ్ చేసి అందులో యూ కోడ్ ఏంటిది, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ యూ ఇన్ దట్ లాంగ్వేజ్, యూ కోడ్ ఏంటిది అనేది ఫైండ్ చేయాలి మనం. అయితే సర్టెన్ కోడ్ ఏంటిది 9364281, అన్సర్టెన్ ఏంటి 9364281. అంటే ఇక్కడ వరకు సేమ్ ఉంది అంటే సర్టెన్ కోడ్ ఇది అన్నమాట. మళ్ళీ తర్వాత ఇక్కడ సర్టెన్ అందులో యూ అన్నది మన దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది, యూదొకటి ఎన్దొకటి కోడ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మనకి సర్టెన్ తీసేస్తే యూ అన్ ఉంది కదా, యూఎన్ కోడ్ ఎక్స్ట్రా ఉంటుంది. అయితే యూ కోడ్ ఎన్ కోడ్ ఏంటి ఇప్పుడు 81 వరకు కామన్ కదా, ఇవి తీసేస్తే 17 అని రెండు ఉన్నాయి. అయితే ఇందులో సర్టెన్ ఈ సర్టెన్ తీసుకున్నట్టయితే అన్ సర్టెన్లో ఎన్ అంటే ఈఎన్ కోడ్కి కూడా రెండు సేమ్ నెంబర్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ 1 నెక్స్ట్ ఏం రిపీట్ అయింది 1 రిపీట్ అయింది. సో ఎన్ కోడ్ ఎంత అన్నట్టు 1, నెక్స్ట్ యూ కోడ్ ఎంత అన్నట్టు 7. అంటే సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ యూ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నప్పుడు యూ కోడ్ ఎంత 7 వచ్చేసింది కదా, అలా అన్నట్టు.